హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు నేను మీరు ఎక్కువగా రిక్వెస్ట్ చేస్తున్న వీడియోని అయితే చేయబోతున్నాను. చాలామంది మీరు వాడే హెయిర్ కేర్ చూపించవచ్చు కదా అని అడుగుతున్నారు. ఈరోజు నా హెయిర్ కేర్ వీడియోని అయితే చేయబోతున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు కావాల్సిన వీడియో ఏంటి చూసేద్దాం రండి. నా హెయిర్ కేర్ వీడియో అని చెప్పాను కదండి. నా హెయిర్ కేర్లో నేను ఎక్కువగా యూజ్ చేసే హెయిర్ ఆయిల్ ఏదన్నా ఉంది అంటే మాత్రం మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిలే. హెయిర్ కేర్లో ఎన్ని యూజ్ చేసినా హెయిర్ ఆయిల్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ రూట్ స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. సో మీరు ఏదైనా ఒక మంచి హెర్బల్ హెయిర్ ఆయిల్ యూజ్ చేయాలి, కెమికల్ ఫ్రీ ఉన్న హెయిర్ ఆయిల్ యూజ్ చేయాలి, 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ యూజ్ చేయాలనుకుంటే మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ యూజ్ చేయండి. స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం. ఫస్ట్ హెయిర్ కేర్ అనగానే హెయిర్ ఆయిల్ అనేది అయిపోయింది, మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్. తర్వాత నేను వాడేది ఏంటి అని అంటే మాత్రం షాంపూ అనేది కంపల్సరీ మంచి షాంపూ యూజ్ చేయాలి. నేను గత కొన్ని నెలలు మట్టి లవ్ అండ్ బ్యూటీ అండ్ ప్లానెట్ వాళ్ళ షాంపూ అయితే యూజ్ చేస్తున్నాను. లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ అనమాట. సో ఈ షాంపూని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది కర్రీ లీవ్స్, ఇందులో బయోటిన్, అలాగే మనకి ఆరెంజ్ అనమాట, ఇలా ఉంటాయి ఇందులో. ఇదేంటంటే మన హెయిర్కి స్ట్రెంగ్త్, లాంగ్ ఇస్తుంది. ఇది సల్ఫేట్ ఫ్రీ షాంపూ అండి. మన హెయిర్ని థిక్గా లాంగ్గా చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది నాకు చాలా చాలా ఇష్టమైన షాంపూ. ఇది ఇందులో ఇప్పుడు ఏంటంటే కర్రీ లీవ్స్, బయోటిన్ ఉంది కదా. మళ్ళీ తర్వాత నేను ఇంకొక షాంపూ చూపిస్తాను. అదేంటంటే లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ వాళ్ళ షాంపూ ఏనండి. ఇది కూడా రైస్ వాటర్ యాంజలికా సీడ్ ఆయిల్ అనమాట. ఇదేంటంటే కర్లీ హెయిర్కి, అలాగే కొంచెం ఎక్కువ ఫ్రీజీ హెయిర్కి ఉంటుంది కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది కూడా హెయిర్ని స్ట్రెంథెన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో కండిషనర్ కూడా ఉంటుంది. తర్వాత సేమ్ అండి, లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ వాళ్ళ షాంపూ అనేది కూడా ఇదేంటంటే రోజ్ మేరీ అలాగే ఆర్గన్ అనమాట. సో దీన్ని యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. షాంపూ, కండిషనర్ అన్నీ కూడా లవ్ బ్యూటీ నుండే తెప్పించాను. ఇక్కడ నేను ప్రొడక్ట్ అయితే మాత్రం మనకి మారుతుందండి. బ్రాండ్ అయితే ఒకటి రోజ్ మేరీ, ఒకటి రైస్ వాటర్, ఇంకోటి కర్రీ లిప్స్. అన్నీ కూడా షాంపూ కండిషనర్ తెప్పించాను. వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇక్కడ నేను 3 ట్రై చేశాను. 3 కూడా నాకు చాలా చాలా బాగా వర్క్ అయ్యాయి అనమాట. లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ వాళ్ళ షాంపూలకి అయితే మంచి రేటింగ్ ఉంది, చాలామంది యూజ్ చేస్తున్నారు. సో తప్పకుండా ట్రై చేయండి కావాలనుకుంటే. తర్వాత ఫిలిగ్రీమ్ అనమాట షాంపూ, కండిషనర్. ఫిలిగ్రీమ్ నుండి కూడా చాలా బాగుంటాయి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఫిలిగ్రీమ్ లైనర్ గురించి చెప్పినప్పుడు చెప్పాను షాంపూ, కండిషనర్ బాగుంటాయని. ఒక సబ్స్క్రైబరు కమెంట్ చేశారు, మీరు యూజ్ చేశారా అని. నేను యూజ్ చేశానండి. ఇదేంటంటే హెయిర్ స్మూత్నింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది కండిషనర్. ఎవరికైతే డ్రై ఫ్రీజీ హెయిర్ ఉంటుందో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇది కూడా పారాబిన్ ఫ్రీ అనమాట. షాంపూ, కండిషనర్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫిలిగ్రీమ్ అండి బ్రాండ్ అయితే. నెక్స్ట్ మనం ఎప్పటి నుండో యూజ్ చేస్తున్న షాంపూ అండి. ఇది నేనైతే ఒక 4 to 5 years అయితే యూజ్ చేశాను. ఇప్పుడు లవ్ అండ్ బ్యూటీ యూజ్ చేస్తున్నాను, కానీ ఇది ఇంకా మా ఇంట్లో వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అంటే మీరెందుకు యూజ్ చేయట్లేదంటే, నేను కొత్త షాంపూస్ అయితే రివ్యూస్ చేయాలని చెప్పేసి కొత్త ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూనే ఉంటాను. సో ఎప్పటికప్పుడు నా హెయిర్ కేర్, స్కిన్ కేర్ మారుస్తూనే ఉంటాను. ఇంతకీ నేను చెప్పాలనుకున్న షాంపూ ఏంటంటే మమాఅర్త్ నుండి ఆనియన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ. ఇది ఎంత బాగా వర్క్ అవుతుందంటే అందరికీ తెలుసు. ఇందులో మనకి ఆనియన్ ఉంటుంది, ప్లాంట్ కెరటిన్ ఉంటుంది. దీన్ని నేను ఎన్ని సంవత్సరాలు యూజ్ చేశానంటే చాలా బాగా యూజ్ చేశానండి. ఇందులో మనకి షాంపూ, కండిషనర్ 2 కూడా ఉంటాయి. మమాఅర్త్లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయండి. అందులో మనకి రోజ్ మెరీ ఉంటుంది, జోజోబా ఉంటుంది. సో మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. ఆనియన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది, హెయిర్ ఫాల్ అనేది మనకి రెడ్యూస్ అవుతుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. సల్ఫేటు అలాగే పారాబిన్ 2 కూడా ఫ్రీ అండి. సో ట్రై చేయొచ్చు. ఓకే, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో షాంపూస్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న పాట అనమాట. అదేంటంటే చాలామంది నన్ను అడుగుతారు, డాండ్రఫ్ ఎలా కంట్రోల్ అవుతుంది,
హెయిర్ అనేది గ్రోత్ అవుతుందా లేదని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో నేను ఇదైతే ట్రై చేస్తున్నాను. ఇది చాలా బాగుందండి. ద ఆర్డినరీ వాళ్ళ గైకాలిక్ యాసిడ్ అనమాట. ఇది ఒక టోనర్లా యూస్ చేస్తాం. మనం స్కిన్ మీద యూస్ చేయొచ్చు, హెయిర్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. వీక్లీ ట్రైస్ అనేది యూస్ చేయండి. స్కాల్ప్ అనేది క్లీన్గా ఉంటుంది, డాండ్రఫ్ అనేది రిమూవ్ అవుతుంది. దీని యూజింగ్ ఎలా అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇస్తారు. యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా యూస్ చేస్తున్నారు. సో నేనైతే వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేసుకుంటూ ఉంటాను అనమాట. దీన్ని యూస్ చేయడం వల్ల ఖచ్చితంగా మనం డెఫినెట్గా మంచి రిజల్ట్స్ చూస్తాం. స్కిన్ మీద కూడా మనం కాటన్ ప్యాడ్తో యూస్ చేస్తే డస్ట్ పొల్యూషన్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. తర్వాత ఫ్రీజీ హెయిర్ కోసం ఏదైనా చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. ఇది వచ్చేసి సీరం అండి, మినిమలిస్ట్ అనమాట. ఫ్రీజీ హెయిర్ కంట్రోల్ సీరం. అలాగే ఇందులో మనకి SPF 30 ఉంటుంది, అంటే సన్ ప్రొటెక్షన్ కూడా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి హెయిర్ కూడా మనకి కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దీన్ని యూజ్ చేసినప్పుడు ఏంటంటే మన ఫ్రీజీ హెయిర్ స్మూత్గా అవుతుంది. అలాగే సన్ నుండి మన స్కిన్నే కాదు హెయిర్ కూడా మంచి ప్రొటెక్షన్గా ఉంటుందన్నమాట. దీన్ని యూజ్ చేస్తే ఖచ్చితంగా మనం సూపర్ రిజల్ట్ అయితే చూడొచ్చు. ఇందులో మనకి క్యారమైడ్ ఉంటుంది, కెరటిన్ ఉంటుంది, ఆర్గన్ ఆయిల్ ఉంటుంది. ఇదేంటంటే మన ఫ్రీజీ హెయిర్ని రెడ్యూస్ చేస్తుంది, హెయిర్ని స్మూతింగ్ చేస్తుంది. మన ఏంటంటే యూవీ రేస్ నుండి మన హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆల్ హెయిర్ టైప్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఓకే, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత నా ఫేవరెట్ సీరం అని చెప్పొచ్చు. నేను గత కొన్ని సంవత్సరాల మట్టి యూజ్ చేస్తున్న సీరం లోరియల్ ప్యారిస్ ప్రొఫెషనల్ అనమాట. సో ఈ లోరియల్ ప్యారిస్ అనేది చాలా బాగుంటుంది. ఈ లోరియల్ సీరం అనేది, ఈ సీరం వల్ల మన హెయిర్ అనేది ఫ్రీజీగా ఉండదు, హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఈ సీరం అనేది హెయిర్ బ్రేకేజ్ని కంట్రోల్ చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయొచ్చు. తర్వాత ఇప్పటి వరకు షాంపూ చూపించిన బ్రాండేనండి నేను లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ వాళ్ళ సీరం అనమాట. ఇది చాలా బాగుంది. ఇది లావెండర్ ఫ్రేగ్రెన్స్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈ సీరం అనేది నాకు చాలా బాగా నచ్చింది. దీన్ని కూడా నేను చాలా డేస్ మట్టి అయితే యూస్ చేస్తున్నాను. 3 times మన హెయిర్ని స్మూత్గా చేస్తుంది ఈ సీరం అనేది. దీన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ అండి, ఫ్రమ్ కోకోనట్ సీరం అనమాట. ఇది మన ఫ్రీజీ హెయిర్ని కంట్రోల్ చేస్తుంది, మన హెయిర్కి ఒక మంచి షైనీ లుక్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో విటమిన్ E ఉంటుంది, ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది. సో దీన్ని కూడా ట్రై చేయొచ్చు. మనకి ఫ్లమ్లోనే షాంపూ కూడా బాగుంటుంది, హెయిర్ మాస్క్ కూడా బాగుంటుంది. ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయండి. ఓకే, సీరమ్స్ అలాగే షాంపూ, కండిషనర్స్. తర్వాత నేను ఇంకొకటి చూపించాను, ఈ ఆర్డినరీ వాళ్ళ గైకాలిక్ యాసిడ్ అనమాట, ఎక్స్ఫోలియేటింగ్ టోనర్. ఇది కూడా చాలా బాగుంటుంది. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కింద మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ నుండి కూడా మీరు హ్యాపీగా బై చేయొచ్చు. మీకు ఇంకా ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ చూడాలనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఆ ప్రోడక్ట్ రివ్యూ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం, ఇలాంటి మంచి మంచి హాల్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.